పీపుల్ ప్రొడక్ట్ మార్చి అసలు ఎందుకు ఇప్పుడు ఇలా ఎందుకు చేయాల్సి వచ్చింది మీరు? మేము ఈ యొక్క నీట్ పరీక్ష పేపర్ పత్రం ఏదైతే లీకేజ్ ఉందో దాని మీద నిరసిస్తూ ఈరోజు మేము ఈ యొక్క నిరసన తెలియజేయడం జరిగింది. రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ సీఎం గారు రేవంత్ రెడ్డి గారి ఆదేశాలు మరియు అలాగే పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశాలతో మంత్రి పొన్నం ప్రభాకర్ గారి ఆదేశాలతో ఇక్కడ ఖైరతాబాద్ డీసీసీ అయిన మోతా రోహిత్ గారి ఆధ్వర్యంలో మేము ఇక్కడ అందరం కూడా వారికి సపోర్ట్ చేస్తూ మా మహిళా కాంగ్రెస్ తరఫున కూడా అన్ని ఫ్రంట్రల్స్ తరఫున కూడా కాంగ్రెస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మద్దతు ఇస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు నిరసించడం జరిగింది. ఈ యొక్క నీట్ పేపర్ లీకేజీ ద్వారా కేంద్ర ప్రభుత్వం విఫలమైంది, విద్యార్థులకు ఎంతో అన్యాయం చేయడం జరిగింది. దాదాపు 89 పేపర్లను లీకేజీ అనేది ఈ యొక్క ప్రభుత్వ పరిపాలనలో జరగడం జరిగింది. దాంతో 40 లక్షల విద్యార్థులకు అన్యాయం జరిగింది. వాళ్ళ యొక్క భవిష్యత్ అనేది అంధకారంలో పడిపోయింది. ఈ సందర్భంగా దీనికి నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని మోదీ గారు కానీ అలాగే విద్యాశాఖ మంత్రి వారిలు ఇద్దరు కూడా నైతిక బాధ్యతతోటి రాజీనామా చేయాలని మేము ఖండిస్తూ నిరసన చేయడం జరిగింది. అంటే గతంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇలాంటి జరిగినాయి కదా, అప్పుడు రాజీనామా చేసిన అప్పుడు మీరు ఎందుకు చేయాలన్న వేలో కూడా మాట్లాడతారు. ఇప్పుడు ఒక పొరపాటు అందరు చేస్తారండి, ఎవరేం పర్ఫెక్షన్గా చెయ్యరు, పొరపాటు జరుగుతుంది. కానీ ఆ పొరపాటు 1-2 జరిగినప్పుడు దాన్ని సరిదిద్దుకొని దాన్ని ఐడెంటిఫై చేసి మేము సరిదిద్దుకొని మళ్ళీ జరగకుండా చూసుకున్నాం. కానీ వీరు అలాగా కాదు కదా, 89 పేపర్లు అంటే మీరే అర్థం చేసుకొని ఎంతమంది విద్యార్థులు ఎంత కష్టపడి చదువుతారు, వాళ్ళు ఎంత పేద ప్రజలు ఎంతోమంది కూడా కష్టపడి చదివిస్తున్నారు వాళ్ళ తల్లిదండ్రులు కూడా. అలాంటి వారికి అన్యాయం జరిగింది కాబట్టి ఈరోజు మేము ముందుకు వచ్చాము. ముందుకు వచ్చి దాన్ని రాహుల్ గాంధీ గారు అన్నీ కూడా ముందు హెచ్చరిస్తున్నాడు, కానీ వీళ్ళు నమ్మడం లేదు. ఇంకోటి ఏంటంటే మమ్మల్ని ఎక్కడ కూడా బయటికి రానియలేదు. మా ప్రతి చర్యకు వాళ్ళు అడ్డు చర్య వేస్తూ అధికార మదంతో మమ్మల్ని అడ్డగిస్తూ వస్తున్నారు. మీరు చూసుకుంటే రాహుల్ గాంధీ గారు ఇంతకుముందుకే చెప్పారు, మనకు పెట్రోల్ సంక్షోభం వస్తుంది, ఆర్థిక మాధ్యమం వస్తుంది అని చెప్పారు. అలాగే చైనా వారు కూడా మనని యుద్ధం ప్రకటిస్తుంటే కూడా వీళ్ళు విఫలమయ్యారు. అందులో కూడా రక్షణలో విఫలమయ్యారు, ఇటు ఆడవాళ్ళని రక్షించడంలో. మోదీ ప్రభుత్వంలో వారి బీజేపీ పాలిత ప్రాంతాలలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మీరు చూసుకుంటే దానికి ఎస్టీమ్ ఫైల్స్లో మన కేంద్ర మంత్రి వారిలే వచ్చినారు. ఆ ఫైల్స్లో ఎన్నో మెయిల్స్ ఉన్నాయని చెప్పారు. అయినా కూడా వీళ్ళు మహిళలకు రక్షణ లేకుండా చేస్తున్న వారు, వారిపైన అత్యాచారాలు అగత్యాలు చేసిన వారిని వీళ్ళు ఇంకా సపోర్ట్ చేస్తున్నారు. మోదీ ప్రభుత్వం, మోదీ గారు వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో మాకు అర్థం అవ్వట్లేదు. బేటీ పడావ్ బేటీ బచావ్ అంటున్నారు. మేము ఈ సందర్భంగా వారికి ఒకటే చెప్తున్నాం, ఇకపైన బేటీ పడావ్ బేటీ బచావ్ అనేసి మా ప్రజల మధ్యకి రాకండి అని చెప్తున్నాం. ఎందుకంటే ఒక మణిపూర్ ఘటన చూసుకోండి, ఒక క్రీడాకారులకు ఎంత అన్యాయం జరిగిందో మీరు అందరు చూసిందే. అలాగే ఇట్లా ఎన్నో సంఘటనలు ఉన్నాయి. దానిపైన కూడా మేము మా మహిళా కాంగ్రెస్ తరఫున చాలా ధర్నాలు చేయడం జరిగింది. అయినా కూడా ఈ మోదీ గారు గుర్తిస్తలేరు, మేల్కొంటలేరు, ఇంకా కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. వరుస పేపర్ లీకేజ్ నేపథ్యంలో ఇటు తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ చెప్పాలంటే మీరేం చెప్తారు మీ పాటిదాన్ని? ఇప్పుడు ఇంకా కూడా నమ్ముతున్నారు. ఎందుకంటే ఈ యొక్క మోదీ ప్రభుత్వము ఈ మతతత్వ ప్రచారంతో ముందుకు వస్తుంది. దాన్ని నమ్మి ప్రజలు మోసపోస్తున్నారు. కాబట్టి ప్రజలకు ఒకటి చెప్తున్నాను, తల్లిదండ్రులకే కానీ విద్యార్థులకే కానీ, మీరు చేసే కష్టాన్ని ఇప్పుడు మట్టిలో పోసినట్టుగా అయిపోయింది. కాబట్టి ఇక్కడైనా మీరు మేల్కొని ఇంకా పైన వచ్చే రాబోయే కాలంలో మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించేదాకా మీరు మాకు కూడా సపోర్ట్ చేయండి అని మేము హెచ్చరిస్తున్నాం. దీంతో పాటు ఇప్పుడు తెలంగాణలో పరిస్థితి ఎట్లుంది? మీ పార్టీ పరిపాలన ఇక్కడ మీ హోమ్ మినిస్టర్ సీఎం ఒకడే కాబట్టి, ఆ తర్వాత ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా సీఎంఏ కాబట్టి ఎట్లా చూడవచ్చు ఇక్కడ? ఇప్పుడు మా రాష్ట్రంలో ప్రజాపాలన వచ్చిన తర్వాత కూడా దాదాపు 2.5 సంవత్సరాలలో మేము ఇచ్చిన సంక్షేమాలు దాదాపు అమలు పరిచాము. ఎందుకంటే మొదట రాగానే మహిళలకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తూ బస్సు ప్రయాణం ఉచితంగా ఇచ్చాము. అలాగే ఒక గృహిణికి ఇంటి ఖర్చుల్లో కొంత తగ్గించే విధంగా మేము కరెంటు బిల్లుని అయితే ఏదైతే 200 యూనిట్లు జీరో ఇచ్చాము. అలాగే 500లకు సిలిండర్ ఇచ్చాము. ఆరోగ్యశ్రీ బీమా కింద కూడా 10 లక్షల బీమా ఇచ్చాము. అలాగే ఈరోజు ప్రతి ఒక్క సామాన్యుడు కూడా, మధ్యతరగతి వాడు సామాన్యుడు కూడా సన్నబియ్యం తినేలాగా మా ఒక సీఎం గారి ఆలోచనతో ఈరోజు సన్నబియ్యం ఇవ్వడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా. అలాగే ఈ మధ్యలో చూసుకుంటే ఇందిరమ్మ ఇల్లులు కూడా గృహప్రవేశం చేసిన ఎంతో మంది ప్రజలు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఒక తెల్ల రేషన్ కార్డు ఇవ్వలేదు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అధికారంలో, అలాగే పింఛన్లను ఇవ్వడం లేదు, అలాగే ఈరోజు ఇండ్లను కూడా ఇవ్వకుండా ఎంతో ఇది చేశారు గత ప్రభుత్వం. మా రాష్ట్ర ప్రజాపాలన వచ్చాక మేము ఇందిరమ్మ ఇళ్లను ఇచ్చాము, ఇలా అన్ని సంక్షేమాలను కూడా ఇచ్చాము. మేము తెల్ల రేషన్ కార్డులు ఇచ్చాము. ప్రతి ఒక్క పేదవాడి సొంతింటి కళని మేము నిజం చేసే దిశగా దాదాపు ఇప్పుడు సగం అయిపోయాయి. ఇంకా మొత్తం కూడా అందరికీ ఇచ్చేదాకా కూడా మా ఈ యొక్క సంక్షేమం పథకం ముందుకు సాగే దిశగా మేము ఒక పని చేస్తామని సందర్భంగా.
ఎడ్యుకేషన్ పర్పస్గా కూడా ఇంత ముందు కంటే ఇప్పుడు బాగుంది. ఎందుకంటే ఇంత ముందుకు మీరు చూసుకుంటే గవర్నమెంట్ స్కూళ్ళలో ఎవ్వరు కూడా చదువుకునే వాళ్ళు కాదు. పేదవాడికి అన్ని ఫీజులు కట్టి చదువుకునే అంత లేకుండా వాళ్ళు పిల్లల్ని చదివించకపోతున్నాయి. ఇప్పుడు మా ప్రజాపాలన వచ్చాక గవర్నమెంట్ స్కూళ్ళు తీసుకొచ్చాము. అవి కూడా ఇప్పుడు ఎట్లా చేసినామంటే కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా మేము మార్చడం జరిగింది. అలాగే ఒకటే దగ్గర కాకుండా రాష్ట్రం మొత్తంగా కూడా ఈ యొక్క మా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ని నిర్మించాలనేసి సీఎం గారి ఆలోచన. దాన్ని అమలు చేసాం. ఒకటిగా అన్ని జిల్లాలలో అన్ని కాన్స్టెన్సీల్లో కూడా మేము ఈ యొక్క మా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ని నిర్మించి ప్రతి పేదవాడికి కూడా కార్పొరేట్ తరహాల విద్యను అందించే దిశగా మేము ఈరోజు ఆలోచన చేస్తున్నాం. ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో దాంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందంటూ కూడా మీ మీద ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి కదా, దాన్ని ఎట్లా చూడొచ్చు? ప్రతిపక్షాల పని ఏందండి? వాళ్ళకి 10 సంవత్సరాల అధికారం ఇస్తే ఏ ఒక్క పని కూడా చేయలేకపోయింది. వాళ్ళకి ఆస్తులు పంచుకోనికే సరిపోయింది. రాష్ట్రాన్ని మొత్తము పంచుకోనికే సరిపోయింది. అందులో తేడా రాగానే ఇప్పుడు కొట్లాడుకుంటున్నారు. అది సరిపోయింది వాళ్ళకి కుటుంబ పాలన. సీఎం గారు ఎప్పుడన్నా ఒక్కసారి ఫామ్ హౌస్ వదిలి ఎప్పుడన్నా ప్రజల మధ్యకి వస్తే తెలుస్తుంది కదండి. మా సీఎం గారు చూడండి నిత్యం కూడా ప్రజల మధ్యలో ఉంటే సెక్రటేరియట్లో చూసుకుంటారు, ప్రజాపాలన భవన్లో చూసుకుంటారు. అలాగే నిత్యం కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి తెలుసుకుంటున్నారు ప్రజలకు ఏ సమస్యలు ఉన్నాయి. ఇకపైన మొన్ననే డిక్లేర్ చేశాడు ప్రతి ఒక్క మంత్రి కూడా వాళ్ళ నియోజకవర్గాలలో 10 రోజులు ప్రజలతోటి మమైక్యమై వాళ్ళ ప్రజల సమస్యలను తెలుసుకోమని కూడా చెప్పాడు. తనతో పాటు వాళ్ళతో పాటు నేను కూడా ప్రజలని డైరెక్ట్గా కలుస్తా అని కూడా చెప్పడం జరిగింది. దీని ద్వారా మేము ఆలోచన ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యల మీద పరిష్కారం చేయడానికి ఒక మా ఆలోచన.